నెల్లూరు నగరంలోని 45వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన భాస్కర్ ఆర్థో హాస్పిటల్ను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సందర్శించి వైద్య సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, అందుకే గౌరవ ముఖ్యమంత్రి ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం ఆలోచనల మేరకు కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన సంజీవని కార్యక్రమాన్ని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు. డాక్టర్ భాస్కర్ రావు ఆధ్వర్యంలో సరికొత్త టెక్నాలజీతో 50 పడకలతో ఈ స్పెషలైజ్డ్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే 20 మందికి పైగా స్థానిక యువతకు ఉపాధి కల్పించడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ ఆర్థో హాస్పిటల్ మరింత విస్తరించి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు. అందరికీ నమస్కారాలండి. డాక్టర్ భాస్కర్ రావు ఆర్థో హాస్పిటల్ని ఈరోజు నేను విజిట్ చేయడం జరిగింది. ఇది రీసెంట్గా ఇనాగరేషన్ చేశారు. ఆ ఇనాగరేషన్ రోజు నేను విజయవాడలో ఉండటం వల్ల ఇక్కడికి ఆ రోజు రాలేకపోయాను. ఈరోజు హాస్పిటల్ యాక్చువల్ విజిట్ చేయటం. ఆల్రెడీ డాక్టర్ భాస్కర్ రావు ఇప్పటికే ఒక 20 మందిని ఎంప్లాయీస్ని యాక్చువల్గా అపాయింట్ చేస్తుంటారు. ఇది 50 బెడెడ్ హాస్పిటల్. మెయిన్గా స్పెషలైజేషన్ అండ్ ఆర్థోలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీలు ఏమైనా వారు స్పెషలైజేషన్ అయ్యారు. అందుకని ఈ హాస్పిటల్ పేరు కూడా వారి పేరుతోనే ఆర్థో హాస్పిటల్ అని పేరు పెట్టడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ హెల్త్కి ఇస్తున్నారు. ఈరోజు ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటే వాళ్ళు కష్టపడగలరు. కష్టపడినప్పుడు వారి యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. వారి ఆర్థిక స్థితి పెరిగితే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అదేవిధంగా అందరి యొక్క ఆరోగ్యం బాగుండటం వల్ల అనేక ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దాంట్లో చేయటానికి కానీ ఏదైనా వర్క్ చేయడానికి కానీ ఆరోగ్యం బాగుండాలని దాంతో హై ప్రయారిటీ ఇస్తూ సంజీవిని అనే ఒక కార్యక్రమాన్ని కూడా కుప్పంలో స్టార్ట్ చేశారు. దాన్ని రాష్ట్రం అంతా త్వరలో ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హై ప్రయారిటీ ఈరోజు హెల్త్కి ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్థో హాస్పిటల్ డాక్టర్ భాస్కర్ ఆర్థో హాస్పిటల్ స్టార్ట్ చేశారో వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా వాళ్ళ యొక్క హాస్పిటల్ దినదినాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు నగర మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు నమస్కారం. నేను డాక్టర్ భాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఈరోజు ఇక్కడ జేమ్స్ గార్డెన్లో భాస్కర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అక్కడికి గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు విజిట్ చేయడం జరిగింది. అయితే సార్ ఆ రోజు మేము ఈ హాస్పిటల్ని ఏప్రిల్ 5న సారు ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేస్తారని మాకు ప్రామిస్ చేయడంతో ఆ రోజు ఓపెనింగ్ స్టార్ట్ చేశాం. సారు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు రాలేకపోయినందువల్ల ఈరోజు తన సహృదయంతో గుర్తుపెట్టుకొని మరి ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు. మా హాస్పిటల్ ఏప్రిల్ 5న స్టార్ట్ చేసామండి ఇక్కడ. అయితే ఇది 50 బెడెడ్ ఆర్థోపెడిక్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ నందు మేము అత్యాధునిక శస్త్రచికిత్సలు చేయడం జరుగుతుంది. సో లేటెస్ట్గా వరల్డ్లో ప్రజెంట్ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకొని మన నెల్లూరు ప్రజలకు అందుబాటు ధరల్లో లేటెస్ట్ టెక్నాలజీ, కార్పొరేట్ వైద్యం అందుబాటు ధరల్లో ఇక్కడ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు కూడా ఒక బైలేటరల్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే 2 మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అంటే అది చేసి వచ్చాను. ఇక్కడే మన దగ్గరే సార్ వస్తున్నారని చెప్పేసి ఎడావిడిగా ఆపరేషన్ కూడా ముగించుకొని రావడం జరిగింది. మా హాస్పిటల్లో ప్రతి శుక్రవారం అంటే నేను ఇంతకుముందు అక్కడ ఇందిరాభవన్ పక్కన భాస్కర్ ఆర్థోపెడిక్ క్లినిక్ అని ఉండేది. అక్కడ 2019 నుంచి హాస్పిటల్ అక్కడ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎవ్రీ ఫ్రైడే ఓపీ ఫ్రీగా చూడడం జరుగుతుంది. ఆ రోజు మాత్రమే మనకు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ ఓపీకి వస్తారు పేషెంట్స్. సో చుట్టుపక్కల అంటే కనీసం ఒక ఓపీ కూడా కట్టుకోలేని ప్రజలు చాలామంది ఉన్నారండి. ఆ రోజే ఎక్కువ ఓపీ రావడం జరుగుతుంటుంది. అలాంటి సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయి. సో ఈ సర్వీసెస్ని మేము ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఇక్కడికి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మినిస్టర్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ హాస్పిటల్ని ఇలాగే ప్రజలందరూ ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని ఉపయోగించుకోవాలని
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ, ఎస్పెషల్లీ మీడియా మిత్రులకి, మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి, రూపన్న గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.